అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. 5 Minute Zero to హీరోకి స్వాగతం. ఈరోజు మనం జావా ప్రోగ్రామింగ్లో డేటా స్ట్రక్చర్స్ యొక్క ప్రాముఖ్యతను, అది నేర్చుకుంటే వచ్చే అడ్వాంటేజెస్, ఏ కాన్సెప్ట్స్ మీద మనం ఫోకస్ చేస్తే జావాలో బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు, వీటి గురించి డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ వరల్డ్ కాన్సెప్ట్ వీడియోస్ కోసం. లెట్స్ బిగిన్. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అసలు? జావా ప్రోగ్రామ్ తీసుకోండి, పైథాన్ తీసుకోండి, C++, మైక్రోసాఫ్ట్ C# లాంగ్వేజ్ కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా డేటా స్ట్రక్చర్స్ అనేది ఒక కామన్గా ఒక డేటాని మనం ఏ విధంగా అరేంజ్ చేసుకుంటాం, ఇట్స్ లైక్ ఎ స్ట్రక్చర్స్. సింపుల్గా మీరు ఇంకొక ఎగ్జాంపుల్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ని ఒక దాన్ని ఆలోచించవచ్చు. ఇదేంటంటే, ఒక బిల్డింగ్ ప్లాన్ చేసేటప్పుడు బిల్డింగ్ స్ట్రక్చర్ అంటాం మనం, ఒక అవుట్లైన్. అసలు పిల్లర్స్ లైక్ రూమ్స్ ఎలా వస్తాయి, కారిడార్ ఎలా వస్తుంది, అదేవిధంగా బాల్కనీ కానీ ఈ ప్లేసెస్ అన్నిటిని మనం ఒక అవుట్లైన్ డయాగ్రామ్ లాగా మనం ఎప్పుడైతే చూస్తామో వీ కాల్ ఇట్ యాజ్ ఇట్స్ అ స్ట్రక్చర్. అంటే మనకున్న ప్లేస్లో ఆ అరేంజ్మెంట్ని మనం ఏ విధంగా చేసుకుని కంఫర్టబుల్గా మనం బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయగలము అనేది మనకి ఒక అవగాహన. అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ కూడా అండి, మన డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయ్యేటప్పుడు కానీ, రీడ్ చేసేటప్పుడు కానీ, మల్టిపుల్ టైమ్స్ సేమ్ డేటా ఎక్కువ సార్లు దాన్నే యాక్సెస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ డేటాని కూడా మనం అరేంజ్ చేసుకునే విధానాలు చాలా కంఫర్టబుల్గా అరేంజ్ చేసుకోవాలి. లేకపోతే అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా డీగ్రేడ్ అయిపోద్ది అనమాట యాక్సెస్ చేసేటప్పుడు, రీడ్ చేసేటప్పుడు. అందుకని డేటా స్ట్రక్చర్స్ అనేది మేజర్గా ఈ సాఫ్ట్వేర్ వెబ్ అప్లికేషన్స్లో కానీ ఎనీ అదర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అప్లికేషన్స్లో మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ దీని ప్రాముఖ్యతలో మల్టిపుల్ లైక్ గ్రూప్ ఆఫ్ డేటా ఐటమ్స్తో మనం డీల్ చేస్తాం. అందుకే చాలామందికి డేటా స్ట్రక్చర్స్ అనగానే ఒక భయంలాగా అనిపిస్తూ ఉంటుంది. బేసిక్స్ నుంచి కూడా అసలు డేటా అంటే ఏంటి, దీన్ని అరేంజ్ చేసుకునే పద్ధతులు ఏంటి, ఈజీగా మనం యాక్సెస్ చేయటానికి బిల్ట్ ఇన్గా ఉన్న ఆల్గరిథమ్స్ ఏంటి తెలుసుకుంటే చాలా ఈజీ అండి. స్పెసిఫిక్గా జావా గురించి మాట్లాడుకుంటే, జావాలో ఈ డేటా స్ట్రక్చర్కి సంబంధించిన బిల్ట్ ఇన్ లైబ్రరీకి సంబంధించిన ఆల్గరిథమ్స్ కానీ లైక్ ప్రీ బిల్ట్ అంటారు, అంటే రెడీగా ఉంది, దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలుసుకుని దాన్ని అప్లై చేస్తే సరిపోద్ది ఈ మెథడ్స్ అన్నిటిని. వీటిల్లో కొన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అరే లిస్ట్ ఐటమ్స్, లైక్ లిస్ట్ ఐటమ్స్, లింక్డ్ లిస్ట్, లైక్ ప్రీవియస్ నుంచి నెక్స్ట్ సెల్కి ఎలాంటి లింక్స్ మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం, కనెక్టివిటీ అనేది అనమాట. అదేవిధంగా హ్యాష్ మ్యాప్, ద మ్యాపింగ్ బిట్వీన్ ద డేటా ఐటమ్స్ విచ్ ఆర్ క్యారీ ఫార్వర్డింగ్, హ్యాష్ సెట్లు. వీటిల్లో కామనైజేషన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ డేటానే, అన్నీ కూడా గ్రూప్ ఆఫ్ డేటానే, లైక్ మన డేటా స్ట్రక్చర్స్లో డీల్ చేసేది. వీటిల్లో ఈ గ్రూప్ ఆఫ్ డేటాలో మధ్యలో ఐటమ్ని ఎట్లా యాడ్ చేయాలి, ఇన్సర్ట్ ఎలా చేసుకోవాలి, డైనమిక్గా ఒక్క ఐటము 2 ఐటమ్స్ అని కాదు, మీకు నచ్చిన ల్యాక్స్ ఆఫ్ డేటా ఐటమ్స్ అయినా సరే కొన్ని తీసేయాలనుకుంటే ఎలా రిమూవ్ చేయాలి, ఆన్ ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్స్, హౌ యూ విల్ పిక్, హౌ యూ విల్ రిమూవ్, హౌ యూ విల్ యాడ్, ఇవే టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ జాగ్రత్తగా ఒక్క కంపోనెంట్ మీద మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ప్రాక్టికల్గా మిగతా అవన్నీ కూడా చాలా ఈజీ అండి. ఎప్పుడు ఈజీ? ప్రాక్టికల్గా మీరు ఒక్కదాన్ని అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నప్పుడే. సో లిఫో ఫిఫో టెక్నిక్స్ అంటారు, అంటే క్యూస్లో బాగా ఉపయోగపడతాయి. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి రియల్ వరల్డ్లో మనం ఒక సినారియోలో ఒక సూపర్ మార్కెట్లో బిల్లింగ్లో లైన్లో కౌంటర్లో నుంచున్నప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేస్తారు. అక్కడ ఫస్ట్ ఎవరు అయితే లైన్లో నుంచుంటారో వాళ్ళకి. అదేవిధంగా ఒక స్టాక్ లాంటి పొజిషన్లో ఒక సీడీలన్నీ ఒక ట్రాక్లో మనం పెట్టుకుంటూ వెళ్తే ఫస్ట్ సీడీ మనం ముందు బయటికి లాగలేం, దాన్ని లాస్ట్ సీడీని ఫస్ట్కి తీస్తాం. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ టెక్నిక్ ఇక్కడ అప్లై అయింది. సో
బిజినెస్ లాజిక్ ప్రకారం మీకు ఏ లాజిక్ అప్లై చేస్తే మీ యొక్క బిజినెస్ ఫంక్షనాలిటీ యొక్క సొల్యూషన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి ప్రోగ్రామ్ రాయగలరో ఇవి అక్కడ అప్లై చేస్తారు. సో అందుకని అవకాశం వచ్చినప్పుడు, ప్రాజెక్ట్లో వచ్చినప్పుడు నేర్చుకుందాం చేద్దాం కాకుండా ఈ డేటా స్ట్రక్చర్కు సంబంధించిన కాంపోనెంట్లు మీరు 1 by 1 ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. లైక్ డేటా మీ అంతటా మీరు ఓన్గా డేటా ఐటమ్స్ని క్రియేట్ చేసుకోవటం, అరే ఐటమ్స్ని ప్రాక్టీస్ చేయటం, ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇవ్వటం జరిగింది మీకు. నిజంగా మీరు నమ్మలేరు. ఇలాంటి వీడియోస్ లైక్ ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క అనుభవాలతో మీరు కోర్సు కనుక నేర్చుకోవాలనుకుంటే ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ట్రై చేయండి. ప్రాక్టికల్ లెర్నింగ్ ఎప్పుడు కూడా మీకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ మీలో తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేయగలరు. అదేవిధంగా రియల్ వరల్డ్ ప్రోగ్రామ్స్ ఈజీగా మీరు మీ అంతటా మీరు ఓన్గా డెవలప్ చేయగలరు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.